ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవటం. కళ్ళ ముందే జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే బట్టతల రావటం మానసికంగా మరింత కుంగతీస్తుంది. అందుకే చాలా మంది జుట్టు రాలిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బట్టతల ఎందుకు వస్తుంది? జుట్టు రాలిపోవటం ఆగాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. బట్టతల ఎందుకు వస్తుంది? మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహారం లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. జుట్టు రాలటం ఆపాలంటే ఏం చేయాలి? నిజానికి బట్టతలను అడ్డుకోవటం చాలా కష్టం. కాకపోతే బట్టతల రావటానికి కాస్త జాప్యం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యు సంబంధిత ఇతరత్ర కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా కొన్నేండ్ల పాటు బట్టతల రాకుండా జాప్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం. పోషకాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ను అలవర్చుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే కంటి నిండా కునుకు, తగినంత వ్యాయామం చేయటం కూడా అవసరమే. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు, పొల్యూషన్లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్తో లేదా క్యాప్ సహాయంతో కవర్ చేసుకోవాలి. తలపై ఎప్పటికప్పుడు పేరుకుపోయిన దుమ్ము వల్ల చుండ్రు తయారవుతుంది. అందువల్ల రెగ్యులర్గా షాంపూలతో తలను శుభ్రం చేసుకోవాలి. మగవాళ్ళు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేయాలి. తల జిడ్డుగా తయారవుతుందని చాలా మంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందటం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. షాంపూలు, కండిషనర్లు ఏవి పడితే అవి వాడకూడదు. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపూలు, కండిషనర్లను వినియోగించకూడదు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి. వెంట్రుకలు డ్రైగా ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూలతో తలస్నానం చేయటం మంచిది. తలస్నానం చేశాక చిక్కులు తీయటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దువ్వెనతో బలంగా జుట్టును లాగుతూ ఉంటారు. దీనివల్ల కుదుళ్లు చెడిపోయి బలహీనంగా మారుతాయి. తద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టైలింగ్ కోసం చాలా మంది హెయిర్ డ్రైయర్లు వాడతారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగిస్తే జుట్టు చిట్లిపోతుంది, గడ్డిలా మారి రాలిపోతుంది.